వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ 07. వచ్చేసి ఏంటంటే మనం కాలేజ్కి పోతాం గైస్. ఇంకా గణేష్ నిమజ్జనం మాట 12:30 to 6:37 అందరు రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ 12:30 అన్నదానం ఉంది గైస్. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో చూపిస్తాం, ఓకేనా? చలా రైట్ బాయ్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇదే గైస్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ గారిని ప్రసంగించవలసిన కోరుచున్నాం. ఈ కాలేజీ కానీ ఈ రోజే నేను ఇంతమంది చూస్తున్నాను. అసలు అంటే ఎప్పుడు మీరు క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, ఇంతమంది ఉన్నారని నేను అనుకోలేదు. కానీ చాలా చక్కగా కాలేజ్ చాలా చక్కగా ఉన్నారు. అందరూ బాగా చదువుకోండి, బాగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని నేను బాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈరోజు నిమజ్జనానికి మీ ప్రొఫెసర్స్ తోని మీ ప్రిన్సిపల్ అక్కడ బ్రహ్మాండంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పెట్టి ప్రతి నిమజ్జనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. మీరు చక్కగా చూడండి. ట్యాంక్ అండ్ నక్లెస్ రోడ్ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఈ రోజు మీకు పోస్ట్పోన్ చేసుకోండి. టీచర్స్ కూడా హ్యాపీగా అందరూ వీలైతే నేను కూడా వచ్చేదాన్ని, కానీ నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందుకని ఇక్కడి వరకు రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్మెంట్ ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. అందరూ గుర్తుపెట్టుకోండి. మంచిగా కో ఎడ్యుకేషన్ కాలేజ్ మంచిగా క్రమశిక్షణతో ఉండండి. అందరూ కూడా ర్యాలీగా వెళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా వెళ్ళండి. నేను ఇమీడియట్ గా నాకు చెప్పండి, నేను మిమ్మల్ని ట్యాంక్ వరకు నేను మిమ్మల్ని పంపించే విధంగా నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడు మీకు రేపు చెప్పే క్లాసులు మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకుంటారు. మరి ఇప్పుడు వినాయకుడి దగ్గర ఒక డాన్స్ వేస్తే నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. మన ఈ తార్నాకలో మన ఏరియాలో సరే, మీ ప్రిన్సిపల్ గారు మళ్ళీ నాకేమని అనుకుంటారు, హాలిడే ఇప్పించినది. హాలిడే తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లంచ్ తెచ్చుకున్నారా మీరందరూ? అక్కడ ప్రసాదాలు ఉన్నాయా? ఓ, అన్నదానం ఉంది. అందరు తిని బాగా డాన్స్ వేయాలి. మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇక మాట ఇక్కడికి వచ్చి నేను మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని యూత్ చూస్తే ఎంకరేజ్మెంట్ చేయాలనిపిస్తుంది. ఇంకొక చిన్న విషయం, మీరు ఎప్పుడైనా ఇళ్లలో కానీ బయట కానీ కాలేజీలలో కానీ వినాయకుడిని మాత్రం నెక్స్ట్ టైం నుంచి అన్ని కూడా మట్టి వినాయకులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సరే, మీరందరూ బాగా చదువుకోండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ కూడా చాలా ఇంత ఎక్సైట్మెంట్ తో ఎగ్జామ్స్ కూడా బాగా
అందరినీ కలిసినందుకు. ఈ కార్యక్రమానికి వచ్చేసి ఎంత గొప్ప అమూల్యమైన సమయం.